భావితరాల మేటి డాక్టర్లు గత కొద్ది రోజుల నుంచి అయితే నిరసన విప్పిన పరిస్థితి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు రిమ్స్ లో కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కూడా వాళ్ళు డాక్టర్స్ అయితే నిరసన విప్పుతున్న పరిస్థితి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇది 4వ రోజు కూడా ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారులు ప్రభుత్వంతో జరుగుతున్న సంప్రదింపులు పూర్తిగా విఫలం కావడంతో కూడా తమ నిరసనను మరింత కొంతకాలం కొనసాగించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వారి డిమాండ్స్ ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి మీ జూనియర్ డాక్టర్స్ నిరసన అయితే చెప్తున్న పరిస్థితి, అసలు ఎందుకు నిరసన చేస్తున్నారు అనేది పూర్తిగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం జరిగిందా? ఎటువంటి డిమాండ్స్ తోటి వెళ్తున్నారు? మేజర్ డిమాండ్స్ అయితే మాకు 3009 జియో ప్రకారం మాకు అప్పటి నుంచి స్టైఫండ్ హైక్ పెరుగుతూ వచ్చింది. అది లాస్ట్ 2004 తర్వాత నుంచి దాన్ని కంటిన్యూ చేయలేదు. అది ప్రెసెంట్ 30% వరకు పెరగాలి, కానీ మేము అట్లీస్ట్ 15% హైక్ గురించి అయినా అడుగుతున్నాం. రెండోది, ఈ రిటైర్మెంట్ ఏజ్ ఆల్రెడీ ఉన్న డాక్టర్స్ని గవర్నమెంట్ జాబ్స్తో ఇచ్చే డాక్టర్స్కి రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచేశారు 60 నుండి 65 వరకు. అది తగ్గించమని అడుగుతున్నాం. మూడోది, ఏదైతే జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నారో అవి నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC నామ్స్ ప్రకారం ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. ఇవి మా మేజర్ డిమాండ్స్. మేము ఇప్పటికీ స్ట్రైక్ వెళ్ళడానికి మేజర్ కారణం, ఆల్రెడీ చాలా గవర్నమెంట్కి చాలా లెటర్స్ అవి ఇచ్చి వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత వి కమింగ్ టు ద స్ట్రైక్. ఇది స్టేట్ వైడ్ స్ట్రైక్ అనమాట. అందరూ ఏపీ స్టేట్ కౌన్సిల్ అంతా డిసైడ్ చేసి స్ట్రైక్ వెళ్దామని చెప్పిన తర్వాత మేము వచ్చాం. మిగతా నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ అవుతాం. అయితే ఇప్పుడు ఇప్పటికే ప్రభుత్వ అధికారులతోటి అదేవిధంగా ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిగిన పరిస్థితి. సంప్రదింపుల్లో ఎటువంటి హామీ వచ్చింది? ఆ హామీ మీరు సాటిస్ఫై అయ్యారా, అవ్వలేదా? ఆ హామీ మేము సాటిస్ఫై అవ్వలేదండి, ఎందుకంటే అది ఓన్లీ 3% ఇస్తామన్నారు. 3% అనేది మేము చేసిన 5Q ఇప్పుడున్న మా వర్క్కి వాటికి అయితే ఆ 3% సరిపోదు. అందుకని మేము స్ట్రైక్ వెళ్ళాల్సి వచ్చింది. మీరు చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి ఈ స్ట్రైక్ నినాదంతో, ముఖ్యంగా మీ డిమాండ్స్ నినాదంతో కూడా విధులకు బహిష్కరిస్తున్నారు. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలకు, ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ. అంటే ఇంకా ఇది ఎలాగో కొనసాగే అవకాశం ఉంటుంది? అసలు పూర్తిగా కూడా విధులు బహిష్కరించి మీరు నిరసన దిగే అవకాశం ఉందంట? ఈ రోజు 4వ రోజు, సమ్మె 4వ రోజు. ఇది ఎందుకు చేస్తున్నామంటే అందరికీ తెలిసిందే, మాకు సరైన స్టైఫండ్ సవరణ అనేది జరగాలి. అమల్లో ఉన్న జీవో ఏదైతే ఉందో దాన్నే మేము అమలు చేయమని కోరుతున్నాం, కొత్తగా ఏం కోరట్లేదు. మరియు ఈ సమ్మె అనేది న్యాయబద్ధమైన స్టైఫండ్ సవరణ కోసం మాత్రమే. మేము వీఆర్ నాట్ అగైన్స్ ద పేషెంట్స్. ఏదైతే మీరు అమలు చేశారో, ఏదైతే ముందు నుంచి జీవో ఉందో దాన్నే అమలు చేయండి, దాన్నే సవరణ చేయండి అని చెప్తున్నాం. జీవో 287 ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో 2009లో, దాని ప్రకారం ఎవ్రీ 2 years ఒకసారి స్టైఫండ్ సవరణ అనేది జరుగుతుంది. ఇప్పుడు 2024లో అప్పుడే ఆపేశారు. దాని తర్వాత నుంచి ఇప్పుడు జరగలేదు. మేము డే 1 నుంచి క్లియర్గా చెప్తున్నాం, ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఎలాంటి అంతరాయం లేకుండానే కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా మీరు వెళ్ళి చూడొచ్చు, ఐసీయూలు కానీ, క్యాజువాలిటీలు కానీ, పీడియాట్రిక్ మెడిసిన్ ఐసీయూలు, ఏ రకమైన లేబర్ రూమ్ ఎమర్జెన్సీ కానీ ఎలాంటి అంతరాయం లేకుండా సరిపడా డాక్టర్స్తో ఎమర్జెన్సీ సేవలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. మేము మా సమ్మె చేయడానికి కారణం, ఇప్పటి వరకు గత 8 నెలలుగా గవర్నమెంట్కి రిటర్న్గా కానీ, రిటర్న్ రిప్రజెంటేషన్స్ కానీ, ఇన్పర్సన్గా రిప్రజెంటేషన్ కానీ ఇచ్చాము. చాలా వరకు చర్చలు విఫలమైన తర్వాత మాత్రమే మేము ఈ సమ్మెకు ప్రారంభించాము. ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఎలాంటి అంతరాయం లేకుండా ఇప్పటికీ కొనసాగుతున్నాం. మా సమ్మె స్టైఫండ్ పెంపు కోసం మాత్రమే కాదు, ఒకటి మన టాలెంట్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలుపుకోవడానికి, 2 డాక్టర్స్ యొక్క స్ట్రెస్ని కొంచెం తగ్గించడానికి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి స్టైఫండ్ సవరణ అనేది ఆటోమేటిక్గా జరిగే పాలసీ ఒకటి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పీజీలు కానీ, జూనియర్ డాక్టర్లు కానీ ఇలా సమ్మె చేయడం, పేషెంట్లకు ఇబ్బంది కలిగించడం మాకు కూడా ఇష్టమేమి ఉండదు అంతగానం. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆటోమేటిక్గా స్టైఫండ్ సవరణ అనేది జరిగి ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఈ జరిగే విధానాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. కొన్ని రోజుల ప్రభుత్వం మీరు చెప్తున్నటువంటి డిమాండ్స్కి ఒప్పుకోకపోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు మొగ్గు చూపుతుందని చెప్పేసి తెలుస్తున్నాయి. ఎందుకంటే నిన్న ప్రకాశం జిల్లాలో డిప్యుటేషన్ మీద సుమారు 30 మంది పైగా డాక్టర్లని విధులకు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సర్వీస్లో ఉన్న వాళ్ళని డిప్యుటేషన్గా చేస్తున్నారు. ఇక్కడ మేము కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏం స్టాప్ చేయలేదు, ఎమర్జెన్సీ అన్ని కంటిన్యూ చేస్తున్నాం. మేము కొన్ని రోజుల క్రితంగా పై అధికారులతో జరిపిన చర్చల్లో ఇలా మన రాష్ట్రంలో తక్కువగా ఉంది, పక్క రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది అని అంటే వాళ్ళు చెప్పిన సమాధానాలు మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ తక్కువ ఉంటే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వడం, మరి ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడే జాయిన్ అవ్వండి అని సూచించారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది మాకు తెలియదు. ఎందుకనంటే మన రాష్ట్రంలో ఉన్న టాలెంటెడ్ యంగ్ డాక్టర్స్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళమని చెప్పడం అనేది
మన ఫ్యూచర్ లో మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ కొరతని పెంచుతుందే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు దానివల్ల. కాబట్టి సరైన స్టైఫండ్ ఇవ్వడం అనేది మన యొక్క టాలెంటెడ్ డాక్టర్స్ ని మన దగ్గర నిలుపుకోవడం కూడా. ఇక్కడ ఉన్న చాలా మంది డాక్టర్స్ 24 గంటల నుంచి 36 గంటల వరకు పనిచేస్తూనే ఉంటారు. పని భారం ఏమో చాలా ఎక్కువ, స్టైఫండ్ ఏమో తక్కువ. దీనివల్ల ఎవరైనా మెంటల్ స్ట్రెస్ కి గురవుతారు, ఫైనాన్షియల్ స్ట్రెస్ కి గురవుతారు. దీనివల్ల వాళ్ళ అకాడమిక్స్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది, పేషెంట్ కేర్ పైన కూడా చూపించే అవకాశం ఉంది 36 గంటలు పనిచేసినప్పుడు. కాబట్టి మేము సరైన స్టైఫండ్ అనేది నాణ్యతను పెంచడానికి కూడా, టాలెంట్ ని నిలుపుకోవడానికి కూడా గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. జీవో ఏదైతే ఉందో దాన్నే అమలు చేయండి, ఈ సమస్యని త్వరగా పరిష్కరించండి అని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి మేడం, గత కొద్ది రోజుల నుంచి అంటే ఇవాళ 4వ రోజు జరుగుతున్న ఈ సమ్మె ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాని పక్షంలో ఇంకా కొనసాగించే అవకాశం ఉందంటారా, లేదా దీనికి ముగింపు ఏ విధంగా జరిగితే బాగుంటుందని భావిస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మాకు వచ్చిన 15% అయినా మాకు ఇవ్వాలనే మేము అడుగుతున్నామండి. 30% అడిగాం. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్ అన్నీ చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. మేము అడిగింది మా కష్టాన్ని చూసి మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం కదా, దానికి గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం మేము. ఒకవేళ అవని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ జూడాలు ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రభుత్వానికి ఎటువంటి ఒక హెచ్చరిక జారీ చేయబోతున్నారు జూడాల నుంచి? ప్రభుత్వం నుంచి సానుకూలంగా రెస్పాన్స్ వచ్చేంత వరకు స్ట్రైక్ అయితే కొనసాగుతుందండి. స్టేట్ ప్యానెల్ చెప్పేదే మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇది గత కొద్ది రోజులుగా అంటే సుమారు 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి జూడాల సమ్మె ఈ రోజు కూడా కొనసాగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే, ముఖ్యంగా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో 30% స్టైఫండ్ పెంపు కోసం, అదేవిధంగా మినిమం 15% అయినా పెంచాలి, అదేవిధంగా వయోపరిమితి అంటే రిటైర్మెంట్ వయసు కూడా తగ్గించాలి, అదేవిధంగా ఎన్ఎంసి ప్రకారం కూడా రిక్రూట్మెంట్ జరగాలని చెప్పేసి పలు డిమాండ్స్ అయితే ప్రభుత్వం ముందుకెళ్లారు. వీటిలో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఈ ఆందోళన ఉధృతం చేస్తాము, ఖచ్చితంగా స్టేట్ ప్యానెల్ అనుగుణంగా కూడా మా ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు రిమ్స్ నుంచి జూడాలైతే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.